జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 29వ అధ్యాయము. రావణుడు శుకుడు సారుణుడు చెప్పిన మాటలను సావధానంగా విన్నాడు. కాని తన ముందు తన శత్రువులను శత్రుసేనలను పొగడడం సహించలేకపోయాడు. కోపంతో ఉగ్రుడయ్యాడు. వారితో ఇలా అన్నాడు: మీరు నా క్రింద బ్రతుకుతున్నారు. నా ముందు నాకు అప్రియమైన మాటలు పలకడానికి మీకు నోరు ఎలా వచ్చింది? రాజు ఎదుట రాజుకి ఇష్టం లేని మాటలను పలకడం యుక్తం కాదు అని తెలియదా? శత్రువులు బలవంతులే అయి ఉండొచ్చు. అంత మాత్రాన్న శత్రువును రాజు ముందు పొగుడుతారా? శత్రువును నా ముందు స్తుతిస్తారా? మీరు రాజనీతి నేర్చుకోలేదా? మీ గురువులు రాజనీతి మీకు నేర్పలేదా? లేదా నేర్చుకుని కూడా మీకు అర్థం కాలేదా? లేదా అజ్ఞానంతో ఇలా మాట్లాడుతున్నారా? మీలాంటి మూర్ఖులను నా మంత్రులుగా గూఢచారులుగా పెట్టుకుని ఇంకా నేను బ్రతికి ఉన్నాను అంటే అది నా అదృష్టం కానీ వేరు కాదు. నా ఎదుట ఇలా శత్రువును పొగిడినందుకు మీకు మరణదండన విధించబడును అన్న విషయం మీకు తెలియదా? ఒకసారి నా ఆగ్రహానికి గురైన వాళ్ళు ఈ లోకంలో బ్రతకడం కల్లా అన్న విషయం కూడా తెలీదా? కానీ ఒకే ఒక కారణం చేత మీ ఇద్దరిని క్షమిస్తున్నాను. మీరు ఇంతవరకు నాకు లంకకు చేసిన సేవలను గుర్తుపెట్టుకుని మీ ఇద్దరిని క్షమించి వదిలిపెడుతున్నాను. జీవితంలో మీ ముఖాలు నాకు చూపించకండి. నా దృష్టిలో మీ ఇద్దరూ చచ్చినట్టే. వెళ్ళండి అని పరుషంగా దూషించాడు రావణుడు. ఆ సుఖసారుణులు రావణుని ఆగ్రహానికి గురై కూడా ప్రాణాలతో బయటపడినందుకు సంతోషిస్తూ రావణునికి జయం పలుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. రావణుడు పక్కనే ఉన్న మహోదరుడిని చూసి సమర్థులైన గూఢచారులను పిలిపించు అని ఆజ్ఞాపించాడు. వెంటనే శార్దూలుడు అనే రాక్షసుడి నాయకత్వంలో కొంతమంది గూఢచారులు వచ్చి రావణుని ముందు తల వంచుకుని నిలబడ్డారు. రాముడు అనే నరుడు వానరసేనలతో వచ్చి లంకను ముట్టడించి ఉన్నాడు. మీరు గుప్తంగా ఆ వానరసేనలలో ప్రవేశించి రాముని యుద్ధ ప్రయత్నముల గురించి తెలుసుకోండి. అతనికి ఎవరి దగ్గరవారు, ఎవరి మాట రాముడు వింటాడు, అతని ఆంతరంగికులు ఎవరు అనే విషయాలు ఆరా తీయండి. రాముని దినచర్య నాకు కావాలి. ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు నిద్రిస్తాడు, దినములో ఎప్పుడు ఏ పని చేస్తాడు, రాముని అలవాట్లేంటి, ఈ విషయాలన్నీ నాకు కావాలి. మీలాంటి సమర్థులైన గూఢచారులు సేకరించిన సమాచారం వలననే రాజుల శత్రువులను సులభంగా జయించగలరు. వెళ్ళండి, మీకు అప్పగించిన పని జయప్రదంగా పూర్తి చేసుకుని రండి అని ఆజ్ఞాపించాడు రావణుడు. వెంటనే వాళ్ళు కార్యరంగంలోకి దూకారు. వానరసేనలో ప్రవేశించారు. నేరుగా రాముడు ఉన్న ప్రదేశానికి వచ్చారు. సువేల పర్వతము మీద ఉన్న రామలక్ష్మణులను, పక్కనే ఉన్న విభీష సుగ్రీవులను చూశారు. రామలక్ష్మణులను వానర సైన్యమును చూడగానే వాళ్లకు ముచ్చెమటలు పట్టాయి, కాళ్ళు తడబడ్డాయి. ఆ తడబాటులో వాళ్ళు విభీషణుని కంటపడ్డారు. విభీషణుడు ఆ ఇద్దరిని రాక్షస గూఢచారులుగా గుర్తుపట్టాడు. వాళ్లను పట్టుకుని రాముని వద్దకు తీసుకుని వచ్చాడు. వీడి పేరు శార్దూలుడు, గూఢచారులకు అధిపతి. వీడు రాక్షసుడు, మారువేషంలో ఉన్నాడు అని చెప్పాడు విభీషణుడు. ఈ మాటలు విన్న వానరులు వాడి మీద పడి వాడిని చంపడానికి ప్రయత్నిస్తుంటే రాముడు వారిని వారించాడు. వాడితో పాటు వచ్చిన ఇతర రాక్షస గూఢచారులు కూడా విడిపించాడు రాముడు. శార్దూలుడు కూడా బయటపడిందే చాలనుకుని తన అనుచరులతో సహా లంకకు పారిపోయాడు. వెంటనే వారు రావణుని వద్దకు పోయి రాముని సైన్యము సువేల పర్వతము దగ్గర ఉంది అని మాత్రం చెప్పారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 29వ అధ్యాయం సంపూర్ణము. హరి ఓం తత్సత్.